చూసారా? చూసా ఎలా అనిపించింది అన్న? నాగార్జున ఎక్కేస్తున్నాడు కదా నిఖిల్ మీద. ఆ రోజే చెప్పా, ఒరే నీకు ఎందుకురా బాబా సోంపప్పుడు సోనియాతో పక్కుంటారా నాయనా అంటే వినలేదు. ఆవిడ మాట అన్నాడు, నబీల్ ను పక్కనెట్టాడు. అసలు గేమ్ ఏంటి నిఖిల్ అని అడిగేసరికి స్టన్ అయ్యాడు. సర్వేవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని. సర్వేవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నప్పుడు ఫిట్ గా ఉన్నవాడిని పక్కనెట్టేస్తావు నువ్వు? ఇదే డౌట్ అందరికి వచ్చింది, జనాలు అందరికి చూసే వాళ్ళకి. కాబట్టి అక్కడ ఆ క్వశ్చన్ రేజ్ అయింది. కరెక్ట్ గా అడిగాడు. సర్వేలో ఫిట్టెస్ట్ అన్నప్పుడు నువ్వు ఫిట్ గా ఉన్న నబీల్ ఎందుకు పక్కనెట్టావు అంటే, చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్ అంటే, ఏ మిస్ ద్వారా అండర్స్టాండింగ్ తప్పింది అని అడిగాడు. అసలు సూపర్. ఆ డైలాగ్ అయితే నేను ఫిదా అయ్యా నాగార్జునకి. ఆయన కరెక్ట్ గా అడుగుతాడు, ఏ విషయం అయినా సరే క్షుణ్ణంగా అడుగుతాడు. ఏ మిస్ ద్వారా నువ్వు మిస్బిహేవ్ చేయవలసి వచ్చింది అనేసరికి ఇక సోనియాను బొమ్మేసి చూపిస్తున్నారు కదా జూమ్ చేసి. సోనియా ఒక్కసారిగా అబ్బా షాక్ అయింది మాట ఒక్క దెబ్బకే. అదే ఏదైనా సరే మనం జనాలు చూసేవాళ్ళం పిచ్చోళ్ళం కాదు కదా. సో అక్కడ ఆయనకి అనిపించినట్టే మనకి అనిపించింది. అసలు సోనియాని ఈ వారంలో గట్టిగా వేసుకోవాలని నాకు తెలిసినంత వరకు ఈ వారంలో గట్టిగా బూస్ట్ పడుతుంది. కాదన్నా, హెల్మెట్ అయిపోతుంది బయట తాక్కొని నడుస్తుంది సోనియా. అయిపోవచ్చు మనల్ని చాలా ఇరిటేట్ చేస్తుంది బాబోయ్. తలకాయ పోటీ వచ్చేసింది సోనియా వల్ల. ఏమన్నా కొత్త వైల్డ్ కార్డుల్ని ఎంట్రీ చేస్తే బాగుంటది. ఇప్పుడు సోనియా ఇరిటేట్ చేసిందంటే ఎలా తెలుసా? అమ్మ తమ్ముళ్ళకి ఇరిటేట్ చేసింది. ఒక లవర్ కింద అయితే సక్సెస్ అయ్యేది. నేను చెప్తున్నాను కదా, నిఖిల్ కూడా గట్టిగా హక్ చేసుకోదు. అలా అని హక్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడో గెలుగుతుంది. అది కాదు కదా, చేసుకుంటే దగ్గరగా ఉండమను, లేకపోతే ఇడిపోమను. అమ్మ అంటదో కాసేపు అక్క అంటదో వెనకాల వెళ్ళిపోతుంది. ఏ ఆడదాంతో మాట్లాడినవదో. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం నిఖిల్ మీద అందరూ మనసు పడతా ఉంటారు. అక్కడికి వెళ్ళి కాసేపు నుంచునేసరికి వెళ్ళిపోయి, ఒరే నువ్వు స్నానం చేద్దు రారా, ఒరే నువ్వు అన్నం తిందు రారా చిన్నోడా అంటది. ఈ చిన్నోడు పెద్దోడు లాక్ చేసేసి తాళాలో బొడ్లో పెట్టేసుకుని పడుకుంటది. ఎక్కడికి వెళ్ళలేరు. పృథ్వీ కూడా బయటకు వస్తున్నాడని టాక్ నడుతుందన్న. పృథ్వీకి కూడా ఉంటది కానీ పృథ్వీని విష్ణుప్రియ సేవ్ చేద్దు. ఎందుకంటే లవ్ ట్రాక్ పడింది. ఈ లవ్ ట్రాక్ కొనాలని రన్ అవుతుంది. మామూలు లవ్ ట్రాక్ కాదయ్యా, ఎక్కడెక్కడో తడుముకుంటున్నారు చేతులు వేసుకున్నా. మామూలు లవ్ ట్రాక్ కాదు అది. అది ఇప్పుడే బజ్ అయితే పెరుగుద్ది, పెరగాలి కూడా. ఎందుకంటే ఈ అగ్రెసివ్ తగ్గాలి. తగ్గితేనే గేమ్ బాగా ఆడుతున్నాడు. మాట కూడా ఎవరి దగ్గర పెడితే అక్కడి దగ్గర మాట్లాడతా. అదొకటి మెచ్చుకోవాలి. ఒక సోంపాడు సోనియాతోనే ఉన్నాడు గానీ అదొక్కటే బ్యాడ్ గానీ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. నిఖిల్ కూడా అందిస్తున్నాడు, పృథ్వీ అందించట్లా. నేను గమనించాగా గేమ్ లో పృథ్వీ అందించట్లేదు. కాకపోతే మాట్లాడడం రావట్లేదు అంతే. పృథ్వీ గడి మణికంఠకి అందరూ చెంపల మీద ఇంటూ వేస్తున్నారు. మరి వాడు మంచి చేసినా చెడైపోద్ది, చెడు చేసినా మంచి అయిపోద్ది. వాడు రాత్రేంటో గాని వాడు ఏది కూడా డిఫెండ్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. మణికంఠ గాడు ఎలా అంటే ఒక థర్డ్ కేటగిరీలో పడేశారండి ఇప్పుడు. అర్థమైందా? ఆడ కాదు మగ కాదు. అర్థమైందా? బయట అయితే చాలా సపోర్ట్ ఉంది జనాలది. ఉంది మణికంఠకి. లోపల లేదు. వాడికి తెలియని విషయం ఏంటంటే, వాడు ఎంతసేపు కూడా బయట నన్ను ఏమనుకుంటారో అని తప్పు చేస్తున్నాడు. అసలు బయట అడిగి ఫ్యాన్స్ ఉన్నారన్న ఆలోచన మర్చిపోతాడు. వాడికి తెలియట్లేదు. తెలియక ఎప్పటికప్పుడు నీ అమ్మ ఈసారి నామినేషన్ లో ఉన్నాను, పంపించేస్తారేమో, ఈ నా కొడుకులు అందరూ గూగుల్ ఆడుతున్నారు అని మైండ్ లో ఉందడికి. వాడు మాట తీరు మట్టుకు సూపర్ ఉంటది బస్సు. వాడు యాసలు మట్టుకు పిల్ల శాస్త్రలో, ఆ పిల్ల శాస్త్రలు పోతేనే వాడు నెగ్గలడు. నిజంగా చెప్తున్నా, వాడు మాట తీరు భలే డిఫెండ్ చేస్తాడు. అది ఎంత టోన్ అవన్నీ క్లియర్ గా మాట్లాడతాడో, ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్ గా ఉంటది. అలాంటి వాడు కొన్ని దాంట్లో పిల్లేసాలు ఆ పిల్లేసాలే మానేయాలి. అదే యష్మితో ఏమైనా పులిహార కలుపుతాడంటే యష్మి అడ్డం తిరిగిపోయింది పాపం. ఒంటరి అయిపోయాడు. నీ పాయింట్ ఆఫ్ లో ఈ రోజు ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? ఈ వీక్ లో నాకు తెలిసి 3 ఉన్నారు అబ్బా. ఆదిత్యం చెప్పాడు కదా ఆల్రెడీ. నేను, సోనియా, పృథ్వీ మేమే ఉంటాం లాస్ట్ వరకు. నాకు తెలిసి మాలో ఒకరు వెళ్ళిపోతారని ముందే చెప్పాడు. నువ్వెవరు వెళ్ళిపోతారు? ఆయన చెప్పినట్టే నాకు తెలిసి కొంచెం వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళని పంపించడు బిగ్ బాస్. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం గారు వెళ్ళొచ్చేమో అని నా డౌట్. థ్యాంక్ యూ.